హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏలూరి టాక్స్. ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, ఆవాలు, ఒక 10 యాలకులు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత మెంతులు ఒక్కటి పక్కన పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. మెంతులు ముందే వేయడం వల్ల కొంచెం చేదొస్తుంది, అందుకని మెంతులు లాస్ట్లోనే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేగిపోయి స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకునేటప్పుడు మెంతులు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్ కట్ చేయించుకోవాలి. చిన్న పీసెస్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి. కొంచెం మీడియం సైజ్ పీసెస్ ఉండాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కళాయిలో వేసుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాను. మీరు మామూలుదైనా తీసుకోవచ్చు, కానీ నాన్ స్టిక్ కళాయి ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి మొత్తం డ్రై అయ్యేంత వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి 1/2 కేజీ నూనె పడుతుంది. పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్క కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ముక్క పైన వరకే కలర్ మారి ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్క మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి చికెన్ పీసెస్ మొత్తం. చికెన్ మొత్తం పక్కన పెట్టిన తర్వాత ఇదే ఆయిల్లో 5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కేజీ చికెన్కి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 75 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి.
గ్లాస్ కొలతలతో అయితే ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1.5 గ్లాస్ కారం తీసుకోవాలి. 150 గ్రామ్స్ కారం వేసుకోవాలి. మనం ముందుగా వేయించి మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత 5 నిమిషాలు మాత్రమే స్టవ్ ఆన్లో ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే కారం నల్లబడుతుంది, పచ్చడి మొత్తం నల్లగా అవుతుంది. అందుకని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 అవర్స్ పాటు ఈ పచ్చడి అంతా పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో 4 నిమ్మకాయల నిమ్మరసం వేసుకోవాలి. కేజీ చికెన్కి 4 నిమ్మకాయల నిమ్మరసం వేసుకోవాలి. పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, లేదంటే పచ్చడి మొత్తం చేదెక్కుతుంది. ఈ నిమ్మరసం మొత్తం ముక్కలకి పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చికెన్ పచ్చడి 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 4 to 5 months నిల్వ ఉంచుకోవచ్చు. అంతే అండి, చికెన్ పచ్చడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.